మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇమానుయేలు ప్రార్థనా గృహ పరిచర్యల ద్వారా దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఇక్కడ వాక్యం యేసు ప్రభువారు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత మీకు మరలా కొలవబడుతుంది అని యేసయ్య చెప్తా ఉన్నారు. ప్రియులరా, నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలతని కొలవబడుతుంది. ఎవరికైనా ఏదైనా నువ్వు కొలిచి ఇచ్చినప్పుడు నువ్వెంత కొలుస్తావో, ఎంత ఇస్తావో వాళ్ళు కూడా అదే కొలతను నీకు కొలుస్తారు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏమిటి అనంటే, నీవు కొలిచిన దానిని బట్టే వారు కూడా కొలుస్తారు, వారికి కూడా కొలవబడుతుంది. అదే మత్తయి సువార్తలో మత్తయి సువార్తికుడు రాస్తూ అంటాడు, మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరే కొలత చెప్పుననే మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలవబడును. వాక్యం సెలవిస్తుంది. అక్కడ మాట్లాడుతుంటాడు, నిండుగా మీరు కొలిచిన దాన్ని బట్టే మీకు కొలవబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును అని మాట్లాడుతున్నాడు. అదే మార్కు సువార్తలో 4వ అధ్యాయము 24వ వచనంలో, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును అని మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నారు అనంటే, ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇయ్యబడును అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కింద మనం చదివితే గనుక, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. చదివిన ఈ వాక్య 3
పత్రికలలో ఉన్నటువంటి విషయాలు మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడతారు అనని. మత్తయి సువార్తికుడు రాస్తూ అంటాడు కదా, మీరు తీర్చు తీర్పును బట్టి మీకు తీర్చబడుతుంది. మార్కు సువార్తలో మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మీరు విన్న దానిని బట్టే, అంటే మీరు ఏ కొలత కొలుస్తారో, ఎలా వింటారో అదే కొలత మీకు కొలవబడుతుంది. ఈ 3 సువార్తికులు చెప్పిన ఆ మాటను మనం గమనిస్తే కనుక, లూకా సువార్తలో క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు అని, మత్తయి సువార్తలో మీరు తీర్పు తీరుస్తున్నారు కదా, మీరు ఏ తీర్పు తీరుస్తారో అదే తీర్పు, అంటే అదే కొలత మీకు కొలవబడుతుంది. మార్కులో మీరు వింటున్నారు కదా, ఎలా వింటున్నారో, మీరు ఏ విధంగా వింటున్నారో అదే కొలత మీకు మరణ కొలవబడుతుంది అని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఇక్కడ చూస్తే గనుక అది ఏ కొలత, మనం ఏదైనా ధాన్యము కానీ లేక ఏదైనా కొలిచినప్పుడు ఆ కొలిచిన దానిని బట్టే మన కొలత కొలవబడుతుంది. నువ్వు అప్పిచ్చిన దాన్ని బట్టి ఎంత ఇస్తావో అది నీకు మరలా అంతే తీసుకొచ్చిస్తారు. ఇక్కడ దీని అర్థం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ఎందుకు ఆయన చెప్పారు అని అంటే గనక, దేవుని పిల్లలుగా దేవుని కొరకు నువ్వు ఏది ఇత్తుతావో అదే కోస్తావు, నువ్వేది ఇస్తావో అదే దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజున చాలామంది బిగబడుతూ దేవునికి ఇవ్వవలసిన విషయంలో ఇవ్వకుండా వారు దాచుకుంటూ, లేక దేవునికి ఇష్టలుగా ఉండవలసిన వారు అలా ఉండకుండా జీవిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా అది పాపమైన, అది ఏదైనప్పటికీ నువ్వేది చేస్తావో అదే నీ మీదకి, అదే నీకు కొలవబడుతుంది. కనుక మనం కొలిచే కొలత ఎలా ఉంది, నీవిచ్చే దేవునికి ఎలా ఉంది ఆలోచన చేయాలి. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6-8 వచనాల్లో, కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. సొనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, కొంచెముగా ఇత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు. ఉదాహరణ, చేనులో మనం వేస్తున్నటువంటి ధాన్యాన్ని బట్టే నువ్వెంత వేస్తావో అంత, ఒక బస్తా ధాన్యం వేసినప్పుడు నువ్వు దాన్ని ఆశిస్తావు, ఈ వేసినటువంటి ధాన్యానికి, విత్తనాలకి ఎంత పంట వస్తుంది అని. అంటే 1 ఎకరానికో లేక అర ఎకరానికో ఒక పంట మనం ఇంత అని వేసినప్పుడు ఆల్రెడీ నీకు అర్థమవుతుంది ఈ విత్తనాలు ఇన్ని బస్తాలు ధాన్యం వస్తుంది. అలా కాకుండా దానికి మించి ఆలోచిస్తే అది రాదు. కొన్నిసార్లు నువ్వు అనుకున్నది కూడా రాకపోవచ్చు, నువ్వు ఊహించింది కూడా ధాన్యానికి
ఆ విత్తనాలు ఎంత వేసావో అంత కూడా రాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే, కొంచెముగా నువ్వు విత్తితే నీకు కొంచెముగానే ఎత్తబడుతుంది. నువ్వు సమృద్ధిగా పంట విత్తితే సమృద్ధిగా ఎత్తబడుతుంది. అందుకే నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో అది దేవుడు చూస్తాడు. కయీను అర్పణ దేవునికి నచ్చలేదు. ఎందుకో తెలుసా? కయీను శ్రేష్టమైంది దేవునికి ఇవ్వలేదు, అంటే తన మనసు సరిగా లేదు. హేబేలు మనసు బాగుంది, అర్పణ బాగుంది. ఈరోజు నువ్వు ఇస్తున్న మనసును దేవుడు చూస్తాడు, నిన్ను కాదు. చాలామంది సొనుక్కుంటాం, బలవంతంగా చేస్తున్న దాన్ని బట్టి నీ జీవితంలో ఏది నీకు జరగడం లేదు. అందుకే దేవుడు అంటాడు, సొనుగు కొనక బలవంతముగా కాక ఎవడు కూడా, ప్రతివాడు తన హృదయములో ఏది నిశ్చయించుకున్నాడో ఆ ప్రకారంగా దేవునికి ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. అన్నిటిలో సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యమును చేయడానికి మీ ఎడల సమస్త విధములైన ఆయన కృపను మీకు విస్తరింపచేస్తాడు. కాబట్టి మీరు కొలిచే కొలతను బట్టే దేవుడు కార్యం చేస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? మనం ఏ విధంగా కొలుస్తున్నామో అదే కొలత నీ జీవితంలో కొలవబడుతుంది. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 16-21 వచనంలో, అన్యాయపు స్వాస్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయు తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాలికి కాలు మీకు విధి. చూడండి, అప్పట్లో ఏది చేశారో అదే చేయబడింది. వాడు ఏది చేయాలనుకున్నాడో వాడికి అదే చేయబడింది. అన్యాయపు సాక్ష్యం. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటి అనంటే, దేవుని పిల్లలుగా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు దేవునికి నీ జీవితాన్ని సమర్పణ చేసి దేవుని యందు విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉండాలి. అలా ఉంటే నువ్వు దీవించబడతావు. కనుక ఆలోచన చేస్తే కనుక ఏ కొలత అయితే నీ జీవితంలో కొలుస్తున్నావో అది మంచిదైనా, అది చెడ్డదైనా, అది మరి ఏదైనప్పటికీ అదే నీ మీదకి వచ్చి పడుతుంది. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో హామాన్ అనేవాడు మొర్దెకై కోసం ఒక ఉరి కొయ్యను చేశాడు. ఉరి కొయ్యను చేస్తే, ఎందుకంటే నమస్కారం చేయట్లేదని ఉరికమ్మని తయారు చేశాడు. ఎవడైతే ఉరి కొయ్య చేశాడో అదే ఉరి మీద వాడు ఉరి తీయబడ్డాడు. అది వాడు ఎవరి కోసమైతే అన్యాయంగా ఉరికమ్మాని ఏర్పాటు చేశాడో అదే ఉరి కొయ్య మీద వాడు ఉరి తీయబడ్డాడు. ఎవడు చేశాడో వాడి మీదకి అది వచ్చింది. కాబట్టి ఈరోజు మనం గమనిస్తే కనుక నువ్వు ఎవరికి ఏది చేద్దాం అనుకుంటున్నావో అదే నీ మీదకి వస్తుంది, అదే నీ తలకు చుట్టుకుంటుంది. ఇప్పుడు బాగానే ఉన్నాను అనుకుంటావు, కానీ రేపొద్దున్న ఆ పనిష్మెంటు దేవుడు తప్పక ఇస్తాడు. ఒకడిని నాశనం చేద్దామని, లేక ఒకడిని పాడు చేద్దామని
లేక ఒకడిని ఎలాగైనా సరే నేను బాగుపడిపోయాను కదా, వాడిని మోసం చేసేసాను, వాడిని అన్యాయం చేశాను, ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. ఏది చేశావో అదే నీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటా, జాగ్రత్త. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులరా, క్రీస్తును కలిగిన నీవు మనం కొలిసే కొలత, అదే కొలత నీకు కొలవబడుతుంది, అదే కొలత నీకు ఇవ్వబడుతుంది. అది జాగ్రత్త. కాబట్టి దేవుడు అంటాడు కదా, నువ్వు ఏ తీర్పు తీరుస్తావో అదే తీర్పు నీకు తీర్చబడును. వాక్యం సెలవిస్తుంది 2 కొరింథీ 8:14-15 హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండు నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఎప్పుడు కూడా హెచ్చుగా మీ అభివృద్ధి ఉండాలి అనంటే దేవునికి ఇచ్చే విషయంలో ముందుండే వ్యక్తిగానే ఉండాలి. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 9-10 అంటాడు, నీ రాబడి ఎంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చే యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అని మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గనుక దేవునికి ఇచ్చే విషయంలో, అందుకే సామెతలు 22:9 అంటాడు, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందుతాడు అని. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో ముందుండే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నువ్వేది కొలుస్తున్నావో, ఏది ఇస్తున్నావో అదే నీ మీదికి వచ్చి పడుతుంది, జాగ్రత్త. కాబట్టి దేవునికి మనం సమృద్ధి కలిగిన వారుగా ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో నీ కృప దయచేయమని సమస్తాన్ని చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.